ఎమ్మెల్సీ కోదండరాం కీలక కామెంట్స్ చేశారు. రాజకీయంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని అన్నారు. కేసీఆర్ కి ఉద్యమకారులు దూరమయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేయాలని తమను ఆదేశించారని తెలిపారు. అది నచ్చకనే కేసీఆర్ తమను 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. హోదాని పక్కకు పెట్టి ఉద్యమకారుని అని ఏది పడితే అది చేస్తారా అని ప్రశ్నించారు. అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తేనే తెలంగాణ వచ్చిందంటున్న కోదండరాంతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. వ్యక్తిత్వ దూషణలకు దారితీస్తా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాము, రాజకీయ నాయకుల భాష కూడా పరిధి దాటుతుంది, వ్యక్తిగతంగా విమర్శల స్థాయికి వెళ్తుంది. ఈ సందర్భంగా మనం చూస్తా ఉన్నాము, అటు అధికార పక్షం కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి భాష పైన కూడా కొంత ఏదైతే ప్రజల్లో విమర్శలు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అందులో ఉద్యమాలకు సంబంధించినటువంటి మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. వాటిపైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీస్తూ ఉంది. సార్, తెలంగాణ ఉద్యమంలో మీరు కీలక పాత్ర పోషించారు, జేసీ చైర్మన్గా వ్యవహరించారు, ఎన్నో కోట్ల మందిని కదిలించినటువంటి సందర్భం. ప్రజెంట్ జాతిపిత ఎవరు అనేది ఒక రచ్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపైన మీరేమంటారు? ఇప్పుడు చర్చ సీఎం చేసిన దాని మీదనేనా, మొత్తంగా జరుగుతున్న చర్చ మీదనా? మొత్తం మీద జరుగుతున్న చర్చ అనుకోవచ్చు, సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా కావచ్చు. మొత్తంగా జరిగిన చర్చను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఉపయోగం. ఎందుకంటే ఇది ఒక చర్చ అన్నప్పుడు ఎవరెవరో ఏమేమో మాట్లాడతారు, అందరూ ఏమేమన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి, అంతే కదా. అట్లా మాట్లాడినప్పుడు నేను అనుకోవటం ఏంటంటే, ఒక హోదాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదే పదే ఉపయోగించటం అనేది ఎట్లా సమంజసం అవుతుంది? నేను తెలంగాణ కోసం ఉద్యమం నడిపిన, నేను ఆద్యుడిని అనుకున్నప్పుడు ఒక బాధ్యతతో 10 ఏళ్ళు అధికారాన్ని కూడా నిర్వర్తించాలి. అప్పుడు ఉద్యమ ఆకాంక్షలు గుర్తుకులేవు, ఉద్యమకారులు గుర్తుకులేరు, అమరులైనటువంటి వాళ్లకు కొంత సహాయం చేసిండ్రు కానీ వాళ్ళ కోసం చేయవలసినంత స్థాయిలో కార్యాచరణ కూడా లేదు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి వాస్తవాలు. ఆఖరికి తెలంగాణ పేరు కూడా వదిలిపెట్టిండ్రు. మాకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. ఇన్ని జరిగిన తర్వాత సమయం వచ్చినప్పుడు మీ అవసరాల కోసం తెలంగాణ అనే దాన్ని వాడుకోవటం సమంజసం కాదు. ఆ రకంగా వాడుకోవటం అనేది చాలా అన్యాయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆ నేపథ్యంలో పలు రకాలైనటువంటి వ్యాఖ్యలకు అవకాశం కలుగుతూ ఉన్నది. ఇవాళ చాలా కీలకం ఏంటంటే, రాజకీయాల్లో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వాస్తవానికి ఏముందంటే, ఆయన మీద సమాచారం ఇవ్వమని నోటీస్ ఇచ్చిండ్రు. సమాచారం ఇవ్వటానికి విషయంలో ఇంత రచ్చ ఎందుకు నాకు అర్థం కాదు. అది ఇంత రచ్చ చేయవలసిన అవసరమూ లేదు, ఇంత దాని గురించి మాట్లాడవలసిన అవసరమూ లేదు. సమాచారం అడిగిండ్రు, సమాచారం చెప్పిండ్రు, అయిపోయింది. దానికి చాలామంది మీద జరుగుతూ ఉంటాయి. మేమంతా కొట్లాడినాం, ఓ 12 కేసులు ఉన్నాయి నా మీద ఓ 12 కేసులు ఉన్నాయి. ఇది విషయం అది కాదు కదా. విషయం నా మీద ఎందుకు కేసు పెట్టినాం అనేది కాదు కదా. ఒక సందర్భము, ఉద్యమ సందర్భము, ఒక ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నప్పుడు స్పందన ఎట్లా ఉంది అనేది చాలా కీలకమవుతుంది. మీరు ఆకాంక్షల కోసం పనిచేయలేదు, వాటిని తిలోదకాలు ఇచ్చిండ్రు. ఇవాళ వచ్చి మళ్ళీ ఉద్యమం అని వాడుకుంటే పేరే తీసేసిండ్రు కదా. మళ్ళీ ఎందుకు ఇవన్నీ వాడుకుంటున్నారు అనేదే ప్రశ్న. తప్పకుండా ఇది అన్యాయం అని చెప్పి నేను భావిస్తాను. అయితే జేఏసీలు ఎవరైనా ఏర్పాటు చేస్తారని సీఎం వ్యాఖ్యలు చేస్తారు. దీనికి సంబంధించి మీరేమంటారు? నేను మాట్లాడదలుచుకోలేదంటాను. ఎందుకంటే ఎందుకు చర్చ చేయాలంటే, ఒక ఉద్యమం నడిచింది, అది ప్రజల ముందు ఉన్నది, ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. దానికి ప్రతిసారి దాని మీద ఒక వ్యాఖ్యానం ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ప్రజలకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అందరం కలిసినాము, సమిష్టిగా ఈ ఉద్యమాన్ని నడిపినాం. దీంట్లో బలిదానాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి. అదేవిధంగా ఈ ఉద్యమంలో అనేక ఇల్లు వదులుకొని మొత్తంగా తెలంగాణ కోసం త్యాగాలు చేసి తిరిగినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు కదా. అందరం కలిస్తే తెలంగాణ వచ్చింది. అందరం కలిస్తే తెలంగాణ వచ్చిందని చెప్తున్నా. మీరు మళ్ళా రాముల ఫకీర్ సాహిబ్కి పంతులు గారికి లింకు పెడితే చాలా కష్టం. నేను అన్నది గాడికే అన్నా. చివరిగా ఒకటి అడుగుతున్నా సార్, తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉందంటారు? ముందు ఉన్నది కేసీఆర్ గారితో అందరం కలిసి తెలంగాణ కోసం పనిచేసినాం, అది వాస్తవం. అది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని జయశంకర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చినాం. ఆ పనిచేయటం రుచించలేదు కాబట్టి, దాన్ని సహించలేదు కాబట్టి ఒక దాడి మా మీద జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. అది అప్పుడు జరిగినటువంటి
వారి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాలు. సో మంత్రి పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా ఈసారి మంత్రివర్గ విస్తరణలో? ప్రజల తరఫున మేము నిలబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళని తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ కార్యాచరణ కొనసాగవలసిన అవసరం ఉందో ఆ కార్యాచరణను మేము కొనసాగిస్తాం. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు, ప్రధానంగా కొన్ని అంశాలపైన జేఏసీల ఏర్పాటుపైన తాను స్పందించడానికి నిరాకరిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ అంశం మీద చర్చ అవసరం లేదంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరోపక్క గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసుకున్నారంటూ కూడా ఎమ్మెల్సీ కోదండరాం వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్.